ఉన్నది ఉన్నట్టుగా చెబితే నమ్మేవారు లేరు. పెద్ద బోధకుడు టీవీలో బోధిస్తున్నాడు, ఆయనకంటే నువ్వు ఎక్కువనా? అలాగే ఒక పెద్ద బోధకుడి దగ్గరికి వేల మంది వస్తున్నారు, ఆయన చెప్పిందే కరెక్ట్. అలాగే మా యొక్క సేవకుడు, మా యొక్క సంఘ కాపరి చెప్పిందే కరెక్ట్ అనే ఈ ధోరణిలో వెళ్ళిపోతుంది సమాజం. బైబిల్ను సమగ్రంగా, ఖచ్చితంగా, కల్తీ లేకుండా పరిశీలన చేసి దేవుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు, ఎలా ఉంటే దేవుడు అవుతాడైనా అనే సంగతిని పరిశీలించట్లేదు. ప్రియమైన దేవుని వారులారా, దేవుడు అంటే ఎలా ఉంటాడో ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సమాజం ఇవాళ వారికి ఇష్టమైన ఒక రూపాన్ని తయారు చేసుకొని ఇది దేవుడు, ఇది దేవత అని పూజిస్తున్నారు, సేవిస్తున్నారు, కొలుస్తున్నారు. మరికొంతమంది మా పెద్దలు ఈయన దేవుడు అన్నారు, అంతే, మా పెద్దలు చెప్పిన మాట ప్రకారంగానే మేము నడుచుకుంటాము అనేవాళ్ళు ఉన్నారు. అందుకొరకు ఇవాళ పెద్ద పెద్ద చదువులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పిహెచ్డీలు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్స్, ఇంకా ఏ చదువులు ఉన్నాయో గొప్ప చదువులు చదివినా కూడా ఈరోజు ఒక చెట్టుకు వచ్చి మొక్కుతాడు, ఒక రాయికి వచ్చి దేవుడు అంటున్నాడు. అంటే వాళ్ళు చదివిన చదువుల్లో, డిగ్రీల్లో, డాక్టరేట్స్లో దేవుడు అనే సంగతి వారికి తెలియదు. వారి చదువులు, వారి డిగ్రీలు పరలోకానికి చేర్చవు. అవి ఈలోక సంబంధమైన చదువులు కాబట్టి వాళ్ళు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు. క్రైస్తవులైన వారు కూడా పెద్ద పెద్ద చదువులు చదివిన వారైనా, ప్రార్థనకు వస్తున్న వారైనా దేవుడు అంటే ఎలా ఉంటాడో మనకేం తెలుసు అంటాడు. ఏంటి ఇలాగా అంటే, ప్రార్థన పోయి అలవాటు ఉంది, వెళ్తున్నాను, అంతవరకే. కాబట్టి చాలామంది క్రైస్తవులు పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించట్లేదు. దేవుడు అంటే ఒక సేవకుడు ఇలాగ చెప్పారు కాబట్టి ఉండొచ్చు, కరెక్టే. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అని అంటాడు పాస్టర్ గారు. అయ్యగారు చెప్పారు కదా, అది కరెక్టే అనుకుంటున్నారు సంఘ సభ్యులు. అసలు బైబిల్ అలాగ ఉందా? ఆలోచించట్లేదు. మరికొంతమంది బోధ చేస్తున్నప్పుడు, పుస్తకాలు రాస్తున్నప్పుడు, టీవీలో ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు, యూట్యూబ్లోనో ఇలాగా ప్రసంగాలు చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మన మధ్య సంచరించబోతున్నాడు అని బోధిస్తారు. బైబిల్లో నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు అని ఉందా? బైబిల్ కనబడదు. ఇతగాడు బోధించినందువల్ల ఇంకొక బోధకుడు అలాగా అందరూ అలాగే నేర్చేసుకున్నారు. కానీ నిజంగా అలా ఉందా లేదా అని లేఖనాలను పరిశీలన చేయాలి. అపోస్తుల కార్యం ఏం రాయబడింది? వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండరు. పౌలును, శీలయు చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవోనని ప్రతిదినం ఎవ్రీడే ప్రతిదినం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించుకుంటూ వచ్చారు. అవునా? పౌలు గారికి చెప్పారు, ఉందా లేఖనంలో? శీలా గారు చెప్పారు, బర్నబా గారు చెప్పారు, ఇంకోరు పేతురు గారు చెప్పారు, ఉందా లేఖనాల్లో లాగా? దేవుడు అలాగే నిజంగా చెప్పాడా అని పరిశీలన చేశారండి. అందుకొరకే వారు గనులు అని రాయబడింది.
వారు గనులు. గనులు ఏ విషయంలో గనులు అంటే పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించే విషయంలో గనులు, దేవుని గురించి పరిశీలించే విషయంలో గనులు. వాళ్ళు సత్యమేదో తెలుసుకోవడానికి పరిశీలించారు కనుక వారు గనులు. సత్యం విషయమై గనులు, సంఘం విషయమై గనులు, దేవుని విషయమై గనులు, పరిశీలించడం విషయంలో గనులు వాళ్ళు. చూసారా? కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. దేవుడు అంటే ఎలా ఉంటాడు అన్నది మరొక అంశం. 10వ అంశం ఈరోజు, దేవుడు అదృశ్యుడు. దేవుడు అంటే కనిపించడం. కొంతమంది మనుషులు ఏం చేశారంటే దేవుడు అంటే ఇలా ఉంటాడు అని ఒక బొమ్మను రాతితో కానివ్వండి, వెండి బంగారంతో కానివ్వండి, లేకపోతే పేపర్ మీద కానివ్వండి, చెక్కతో కానివ్వండి, అలా బొమ్మను చేసుకొని దానికి మొక్కుతున్నారు. బాగా ఆలోచించేద్దాం. అందుకొరకే రోమపత్రికలకు వెళ్ళండి, 1వ అధ్యాయం 20వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఆయన అదృశ్య లక్షణములు. ఆయన అంటే ఎవరు? ఇక్కడ దేవుడు. దేవుడు అదృశ్యుడు, ఆయన లక్షణాలు కూడా అదృశ్యమేనండి. ఆయన లక్షణాలు కూడా అదృశ్యమే, కనబడవు. ఆయన అదృశ్య లక్షణములు జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ప్రతి వస్తువును పరిశీలించుట వలన తేటపరచబడుచున్నది. గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. దేవుడు అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బైబిలే కాదు, దేవుడు సృష్టించిన ప్రతి వస్తువును ఎప్పటి నుంచట? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను పరిశీలిస్తే తేటగా అర్థమైపోద్దట. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. ఒక చెట్టు ఉంది లేదా ఒక వృక్షం ఉంది. దాన్ని నరికి మనకు కావలసిన పనిముట్ల కొరకు వాడుకుంటాం. వ్యవసాయ పనిముట్లు కావచ్చు, స్కూల్లో ఉన్న పనిముట్లు కావచ్చు, ఇంట్లో ఉన్న పనిముట్లు కావచ్చు. కానుక పెట్టి కావాలి, డోర్ కావాలి, బల్ల కావాలి, కుర్చీ కావాలి. గమనించారా? ఇలాగూ ఆ చెట్టు కర్రను తీసుకొని వస్తువులు తయారు చేసుకుంటాం. మనకు తెలిసింది ఎంతవరకు అంటే, ఒక వృక్షం ఉంది, దాన్ని నరుక్కున్నాం, వస్తువుల్ని తయారు చేసుకున్నాము అని. కానీ దేవుడు అంటున్నాడు అందులో జీవం ఉంది. అందులో ఏముంది? అందుకొరకే వృక్ష శాస్త్రము అని శాస్త్రజ్ఞులు పెట్టేశారు. అలాగే జీవశాస్త్రము అని కూడా అంటారు. ఏ శాస్త్రం? జీవశాస్త్రం. కాబట్టి ఇలా ఆలోచన చేస్తే దాంట్లో ప్రాణం ఉంది, దాంట్లో అంటే ఆ వృక్షంలో ప్రాణం ఉంది, ఎదుగుదల ఉంది, ఫలింపు ఉంది లేదా? చనిపోవడం ఉంది, విరిగిపోవడం ఉంది. వీటన్నిటినీ ఆలోచన చేస్తే దేవుడు ఆయన అదృశ్య లక్షణాలు అర్థమైపోతాయి. ఒక అతను ఒక చెట్టు నరికాడు, దానికి ఎన్ని ఏళ్ళు ఉంటాయి అంటాడు ఆయన. ఇంకొక ఆయన దానికి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, వయసు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది చెట్టుకి. కార్పెంటర్ని వడ్రంగిని అడిగితే కోత కోసిన తర్వాత చెప్తాడు. కరెక్ట్ ఇన్నేళ్ల చెట్టు ఇది అంటాడు. ఎలాగంటే ఆ మొద్దులో ఒక వేప చెట్టు కానివ్వండి, తైలం చెట్టు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, కోసిన తర్వాత దాంట్లో చిన్న చిన్న రౌండ్స్ ఉంటాయి. ఒక్కొక్క సంవత్సరానికి ఒక రౌండ్ ఏర్పడుతుంది అందులో. కాబట్టి
అది 30 రౌండ్లు ఉందనుకోండి, 30 ఏండ్ల చెట్టు ఇది అంటాడు. ఆ రౌండ్లు బట్టేనండి. చిన్న ఆరంభ దశ, చిన్న మొక్క, ఆ మొక్క మీద ఇంకొక కవర్ వస్తుంది, అలాగే ఇంకోటి, మరొకటి మరొకటి మరొకటి, ఇలాగ అయిపోద్ది చెట్టు. దాని ఆయుష్కాలం చెబుతారండి. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, దేవుడు ఎలా ఉంటాడు అంటే ఆయన అదృశ్య లక్షణములు అనగా జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను పరిశీలించటం వలన తేటపడుచున్నవి. ఈ విషయమై వారు నిరత్తరులై ఉన్నారు. అదృశ్య లక్షణాలు చెబుతాను, చాలా జాగ్రత్తగానండి. ఈ మధ్య మన కర్నూలు జిల్లా కృష్ణగిరి, తుగ్గలి ఆ ప్రాంతంలో ఈ వర్షకాలం వజ్రాలు అక్కడ దొరుకుతాయి కనుక దాదాపు 1-2 నెలల క్రిందటి నుంచి వర్షం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుండి వచ్చారు చాలామంది పొలాల్లో. నేను కూడా ఒకసారి అలాగే వెళ్ళిపోతున్నప్పుడు చూశాను, చాలామంది పొలాల్లో పని చేసుకుంటున్నారేమనుకున్నాను నేను. కాదట, ప్రత్యేకించి క్యారెళ్ళు సద్ది మూటలు కట్టుకొని వాటిని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. సరే, ఒక 4 రోజుల క్రిందట ఒక ఆమె వారి పొలాల్లో కలుపు తీస్తూ ఉంటే ఒక వజ్రం దొరికిందట. అది దాన్ని కొనేవారి దగ్గరికి వస్తే బేరం సరిపోలేదు, ఒక రోజంతా టైం పట్టుకుంది. అప్పుడు అది దాదాపుగా 37 లక్షలకు బేరం కుదిరింది. అప్పుడు ఇచ్చేసింది. ఆ తర్వాత కొంత బంగారు కూడా ఇచ్చారు ఆమెకు. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద వజ్రం దొరకడం ఇప్పుడే అని వాళ్ళు చెప్పారు. మరొక 2-3 తీసుకొని వచ్చారు, దాన్ని పరిశీలన చేశారు, ఇందులో జీవం లేదు అని పడేశారు. 15 రోజులైందండి పొలాల్లో తిరిగి, ఎండకు వానకు దొరికింది. నాకంటే దొరికింది, కానీ వజ్రమే, కానీ ప్రాణం లేని వజ్రం, దేనికి పనికిరాదు. ఏం లేదు, ప్రాణం లేదు, దాంట్లో జీవం లేదన్నారు. జీవం ఎట్లా లేదు? ఎస్, మనిషి ఆకారమే, కానీ చచ్చిపోయింది అంతే. ఏం చేయాలి? చచ్చిపోయిన మనిషిని ఏం చేయాలి? పూడ్చిపెట్టాలి, అంతకుమించి ఏం లేదు. కాబట్టి ఇది అక్కర్లేదని పడేశారు. అలాగే జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులన్నిటిని పరిశీలన చేస్తే దేవుడు ఉన్నాడు అని చెబుతాడు. పరిశీలన చేయి, భూమిని తవ్వండి, ఎవరు నిర్మించారయ్యా? ఇందులో వెండి ఉంది, బంగారు ఉంది, గనులు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి, లేవా? ఆహా, ఏంటిది? సృష్టింపబడిన ప్రతి వస్తువును అన్నప్పుడు సూర్యచంద్ర నక్షత్రాలను చూడండి, ఒక క్రమంలో నడుస్తాయి. ఎవరు నడిపిస్తున్నారు వాటిని? అవి ఉదయం 8 గంటలకు రావాలని ఎవరు చెప్పారు? అసలు సాయంకాలము ప్రొద్దు గ్రొంకాలని ఎవరు చెప్పారు? అసలు దానికి 15 రోజులు కరెక్ట్గా చంద్రుడు రావాలని రూల్ ఎవరు పెట్టారు? అసలు మొత్తం ఈ సిస్టమ్ అంతటిని చూస్తూ ఉంటాయి. మన దేశంలో శీతోష్ణ స్థితి అంటాం. అంటే 4 నెలలు వర్షాకాలం, 4 నెలలు చలికాలం, 4 నెలలు ఎండాకాలం. ఈ సిస్టమ్ ఎవరు పెట్టారు? ఒకవేళ ప్రధానమంత్రులు అందరూ కలిసి ఈ నెల ఇది ఆగస్టు నెల, ఈ ఆగస్టు నెలలో మేము ఎండాకాలం రప్పిస్తాం అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరండి. కాబట్టి ప్రియమైన వారులారా, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన అదృశ్యుడు. కాబట్టి లోకంలో ఉన్న ప్రజలు మాకు తెలియదండి అంటే కుదరదు. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన దేవుని అదృశ్య లక్షణాలు తెలుస్తాయి. మరొక అదృశ్య లక్షణం చెప్పనా? మనలో ఉన్నాయా అదృశ్య లక్షణాలు? రాజు, అదృశ్య లక్షణాలు ఉన్నాయా?
ఉన్నాయా లేవా? మనలో అందరిలో ప్రేమ ఉందా లేదా? ఉంది. ఏ రంగులో ఉంది? ఎట్లా ఉంటుంది? బల్లిలాగా, తేలులాగా, లేకపోతే ఎర్రగా, నల్లగా, తెల్లగా ఉందా? ప్రేమ ఉందా లేదా? ఉంది. మరి ఎట్లుంది? మాట వస్తుంది, మీరు వింటున్నారు, కానీ చూస్తున్నారా? మాట ఏ రంగులో వస్తుంది? విద్యుత్ తీగలు చూడండి, స్తంభాలకు వేలాడుతున్న తీగలను చూడండి. హై టెన్షన్ పవర్ పోతూ ఉంటుంది లైన్స్. మనకి ఏం కనిపిస్తుంది తెలుసా? తీగలు మాత్రమే కనిపిస్తాయి, ఆ వైరింగ్ మాత్రమే కనిపిస్తుంది. కానీ దాంట్లో పవర్ ఉంది అంటున్నాం, కానీ చూపించండి. ఉంది అంటున్నాం, కనబడనిది ఉంది అంటున్నాం. అలాగే దేవుడు ఉన్నాడు, కానీ ఆయన అదృశ్యుడు. మనలో కనికరం ఉంది, దయ ఉందా లేదా? ఉంది. బాగా ఆలోచించండి. ఎవరికైనా ఒక చంపేటి పెట్టామనుకోండి, అబ్బా అంటాడు, లేదా అమ్మ అంటాడు లేదా? 5 ఏళ్ళు పడ్డాయి చూడండి, 5 ఏళ్ళు చూపించవచ్చేమో, ఆ గాయం చూపించవచ్చు, కానీ బాధ ఏం శాంతిరాజ్? బాధను ఎట్లా చూపించాలా? ఏడుస్తున్నావు కదా, నీవు ఏడుస్తున్నావు, కన్నీళ్ళు కనపడుతున్నాయి నాకు, కానీ బాధ కనపడాలి. ఎలా కనపడుద్ది? అందుకొరకే వీటన్నిటిని ఆలోచన చేస్తే అదృశ్య దేవుని లక్షణాలు సృష్టింపబడిన, అందులో మనం కూడా సృష్టింపడ్డాం. సింహం రౌద్రంతో వస్తుంది అనుకోండి, సింహం రౌద్రంతో, కోపంతో వస్తుంది, కానీ కోపం ఏ రంగులో ఉంది? కాబట్టి ఇలా ఆలోచన చేస్తే దేవుడు అదృశ్యుడు, ఆయన లక్షణాలు కూడా అదృశ్య లక్షణాలు. కాబట్టి దేవుడు అంటే ఎలా ఉంటాడు అంటే, 2 కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు కలిగి రాయితో చేయబడింది, వెండితోనో, బంగారంతోనో, వజ్రములతోనో చేయబడింది కాదు. చెక్కతో చేయబడింది కాదండి. దేవుడు అనగానే అదృశ్యుడు. ఏంటట? అదృశ్యుడు. అలాగే పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. ఈ యేసుక్రీస్తు వారు అక్కడ రాయబడింది ఏంటంటే ఆయన అంటే యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని స్వరూపి అయి, అంటే ఈయన దేవుడిగా రాలేదు, ఈయన అదృశ్య కనబడని దేవుని స్వరూపి అయి, ఇంకా సర్వ సృష్టికి ఆది సంభూతుడాయను, మొదట కలిగిన వాడాయను. సర్వ సృష్టికి ఆది సంభూతుడు, వీటన్నిటికంటే ముందు ఆయన కలిగింపబడ్డాడు. ఆయన నుండి సమస్తం కలిగింది. అందుకొరకే కలిగి ఉన్నది ఏదియో యేసు స్వామి లేకుండా కలగలేదు. దేవుడు అనంత శక్తిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు సృష్టికర్త గనుక యేసుక్రీస్తుల్లో సమస్తాన్ని నిర్మాణం చేసుకున్నాడు. ఇప్పుడు మీకు అర్థం కావాలి, ఒక్కసారి జాగ్రత్తగా నండి. అప్పటికి యేసుక్రీస్తు వారి రూపం లేదు, స్వరూపం లేదు. ఆయనకు ఒక ప్రణాళిక, ఆ ప్రణాళికలో భూమి ఉండాలి, ఆకాశం ఉండాలి, సూర్యుడు ఉండాలి, చంద్రుడు ఉండాలి, నక్షత్రం ఉండాలి, జీవజాతులు ఉండాలి, ఆకాశ పక్షులు ఉండాలి, అలాగూ మానవులు ఉండాలి. మానవులు వీటన్నిటిపైన అధికారులై ఉండాలి. వారు భూలోకంని ఏలాలి అని పంపించాడు. ఎవరినైతే పై అధికారిగా ఉంచాడో
ఎవరైతే దేవుని పిల్లలు అని భావించాడో ఆ పిల్లలు చనిపోయిన తర్వాత ఆ ప్రణాళికకు, అనాది సంకల్పానికి రూపమిచ్చాడు. నిన్ను యేసుక్రీస్తుగా రూపించి పంపిస్తున్నాను. నీలోనే భూమి, నీలోనే ఆకాశం, నీలోనే ప్రకృతి, నీలోనే సమస్తాన్ని నిర్మించాను. కాబట్టి దాన్ని బాగు చేయాల్సిన బాధ్యత, వారి కొరకు ప్రాణం ఇవ్వాల్సిన బాధ్యత నీదే, వెళ్ళునన్నా అని పంపించాడు. అందుకొరకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడో తెలుసా? హెబ్రీ పత్రికలో ఏమన్నాడు? ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, దేవా నీవు నాకు ఒక శరీరమున అమర్చితివి. ఏమర్చాడట? ఎవరు అమర్చారు? దేవుడు. ఎవరికి? యేసుక్రీస్తు వారికి శరీరమును అమర్చాడట. ఆ శరీరమును అమర్చుకొని ఈ లోకానికి వచ్చినప్పుడు అంటున్నాడు, తండ్రి నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను. చూసారా? కాబట్టి ఏ సృష్టిని, ఏ ప్రకృతిని అయితే యేసులో నిర్మించుకున్నాడో ఆ నిర్మాణాన్ని బాగు చేయడానికి అదే యేసుక్రీస్తును పంపించాడు. అంతవరకు ఆయనకు రూపం అంటూ ఏమీ లేదు. ఆయన సంకల్పం, దేవుని సంకల్పం. దేవుడు ఉన్నాడు, సంకల్పం ఉంది. ఆ సంకల్పంలో వెలుగు కలుగ్గాక, ఆరిన నెల కనబడుగాక, వాటి జాతి ప్రకారం వృక్షములు, ఫలమిచ్చు ఫలవృక్షములు కలుగ్గాక, వాటి జాతి ప్రకారం భూజంతువులన్నీ కలుగునుగాక, ఇలాగిలాగిలాగిలాగ. చూసారా? కాబట్టి లేఖన భాగంలో ఏమనుందండి? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు. ఆది సంభూతుడు అంటే ఆదిలో మొట్టమొదట సంభవించిన వాడు. జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన దేవుని వారు. అంటే తండ్రి అయిన దేవుడు అతనికి ఒక శరీరం ఇచ్చి ఈ లోకానికి పంపించాడు. ఇలాగూ ఆలోచన చేస్తే దేవుని గురించి మాట్లాడుతూ ఆయన అదృశ్య స్వరూపి అంటే యేసు ఎవరి స్వరూపము అంటే అదృశ్యుడు. ఎవరు? దేవుడు అదృశ్యుడు. ఆయన ఎవరికి కనిపించడు, ఆయన ఎవరు చూడలేరు. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. నిర్గమకాండంలో మోషే గారు దేవుని చూడాలనుకున్నారు, అవునా? ఎలాగైనా చూడాలనుకున్నాడు. దేవుడు అంటున్నాడు, దేవుని చూసిన నరుడు బ్రతకనేరుడు. నీతో నాకు చాలా పని ఉంది బుజ్జి కన్నా. నీవు ఇశ్రాయేలీయులందరినీ బానిసత్వంలో నుండి, ఐగుప్తులో నుండి విడిపించాలి, 40 సంవత్సరాలు నడిపించాలి. ఆ తర్వాత వాగ్దాన దేశంలోకి వారిని నడిపించాలి. ఇంత ఉంది, నీతో పని ఉంది. నువ్వేమో నన్ను చూస్తానంటావు. నన్ను చూస్తే ఏమైపోతావు? చచ్చిపోతావు. నిన్ను చంపుకోవడం నాకు ఇష్టం లేదు. ఎన్నో ఆశలతో భూమి మీదకి పంపించాను. పసిపిల్లలందరినీ వధిస్తూ ఉంటే, చంపేస్తూ ఉంటే కూడా నిన్ను ఎలాగో తప్పించుకున్నాను. నీ ద్వారా ఇశ్రాయేలీయులందరినీ రక్షించుకోవాలని నా తపన. వారి ద్వారా ఈ లోకమందరికి స్ప్రెడ్ కావాలనుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా నన్ను విడిచి దూరమే వెళ్ళిపోయారు. వారికి ఇష్టమైన దేవుళ్ళని దేవతలు చేసేసుకున్నారు. నీ నుండి ఇశ్రాయేలు నుండి, నా ఇంటి నుండి స్ప్రెడ్ కావాలనుకున్నాను. అందరికీ దేవుడిగా ఉండి నేను ఆరాధింపడాలనుకుంటున్నాను. నువ్వేమో నన్ను చూస్తానంటేవయ్యా. నన్ను చూసేంటి? మోషే గారు మొండి పట్టుబట్టారు. సైన్యములకు అధిపతికి యెహోవా, నిన్ను ఒకసారి చూడాలనిపిస్తుంది. ఆయన అంత గొప్పవాడో తెలుసా దేవుడు? మహాకాశములు పట్టజాలని దేవుడు. ఇప్పుడు అడ్జస్ట్ కావాలి, ఆయన కనిపించేటంత స్థితిలోకి రావాలి. బాగా గమనించండి. ఒక ప్రధానమంత్రి ఏం బాలసుందరం, ప్రధానమంత్రి నీవు ప్రధానమంత్రిని పిలిస్తే ఇప్పటికిప్పుడు వస్తాడా?
కానీ ఇప్పుడు మోసే అడిగిన విషయం అలాగుంది. నాకు కనబడాలి, నేను చూడాలనుకుంటున్నాను. నాన్న, నా శక్తి నువ్వు గుర్తెరగలేదా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. మరి నువ్వేమో చూడాలనుకుంటున్నావేంటి? సరే, నీతో చాలా పని ఉంది. మరలా ఇంకొక వ్యక్తిని పుట్టించి పెంచి పెద్ద చేసి మళ్ళీ ఇజ్రాయేల్ అంటే వాళ్ళు చచ్చిపోతారంతా. కాబట్టి ఆ బండ సందున కూర్చో, నిన్ను దాటిపోతాను, అప్పుడు నా మహిమను చూతూ అన్నాడు దేవుడు. ఏం చూస్తావు? నా మహిమ, నన్ను కాదు, మహిమను చూస్తావు. అలాగైనా పర్లేదు, చూస్తా అన్నాడు. సరే, ఆ బండ సందుకెళ్ళి కూర్చో అన్నాడు. ఏమంటే ఒక మనిషి దాటిపోవాలని, ఒక ఏనుగా అవునులే అవతలు దాటుదామని. ఆకాశములు పట్టజాలని దేవుడు, భూమిని తన పాదపీఠంగా చేసుకున్న దేవుడు, భూమి మీద ఒక ప్రాంతానికి, ఆ ప్రాంతంలో మోసే ఉన్న స్థలానికి, ఆ మోసే ఉన్న స్థలంలో ఒక బండ సందులు కూర్చున్న మోసే గారి కొరకు అడ్జస్ట్ కావాలి. గమనించారా? బాగా లావున్న మనిషి వచ్చాడు, ఒక 160 కేజీలు ఉంటాడు. అప్పుడు రిక్షాలు ఉన్నాయి, ఆటోలు లేవు, అక్కడికే సరిపోతుంది. కానీ 3 ఎక్కాలంటున్నాడు. కానీ నువ్వు అక్కడ ఎక్కితే కూడా నా రిక్షా ఏమైపోద్ది? నిన్ను మాత్రం ఎక్కించుకోలేదు, ఇంక మిగతా 4 ఎక్కించుకుంటా, కానీ నిన్ను మాత్రం ఎక్కించుకోలేని అంటున్నాడు. చూసారే? అలాగే దేవుడు ఆకాశములు పట్టజాలని దేవుడు మోసే లాంటి స్థితిలోకి దిగజారి రావాలి. సరే అని ఆ బండ సందును కూర్చుండబెట్టిన తర్వాత దాటిపోయినట్లు కనిపించింది. అలాగూ మోసే ఒక్కసారి తొంగి చూశాడు. ప్రకాశమానమైన వెలుగు. అయ్యో, నేను చచ్చిన వాడు. చస్తావరా బుజ్జి కన్నా, నాకు తెలుసు. నా మహిమను చూడలేక చచ్చిపోయిన వాడిని అయితే నీ అంటున్నావు, మరి నన్ను చూస్తే నీకు అడ్రస్సే ఉండదు. మరలా దేవుడే తట్టి లేపి ఆయనకు జీవాన్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి, ఆయన వెళ్ళు, నడిపించి, నా జనులు నడిపించాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆలోచించారా ప్రేమైన దేవుని వారు? దేవుడు అనంత శక్తి. ఆ బండ సందుని ఎందుకు కూర్చోమన్నాడు తెలుసా? ఆ బండ క్రీస్తే. ఇజ్రాయేలీలు ఆకాశం నుండి కురిచిన ఒకే మన్నాను భుజించిరి, వారు ఒకే బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తు. అంటే అప్పటికి ఇంకా ఆయనకు రూపం ఇవ్వబడలేదు. అక్కడక్కడ వేరే వేరే రీతిగా దేవుడు వాడుకున్నాడు యేసుక్రీస్తు వారిని. బండలాగుండువయ్యా, మోసే గారిని నీలోను కూర్చోబెడతా, చూడమను. చూసారే? అలాగే ఆ బండ నుంచి ఇజ్రాయేలీలందరూ నీళ్లు త్రాగాలి. ఆ బండ క్రీస్తే. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఆయా రూపాలకే కనిపిస్తాడు, కానీ యేసుక్రీస్తు రూపం కాదు. ఆ తర్వాత మరియ గర్భంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఒక రూపం ఏర్పాటు చేశాడు. అప్పుడు ఆయన జీవజలం. ఈ నీళ్లు తాగినవాడు మరలా దప్పికొంటాడు, కానీ నేనిచ్చి నీళ్లు త్రాగివాడు మరి ఎన్నటికి దప్పికొనడు. కనుక యేసుక్రీస్తు వారు ఎవరు స్వరూపి అంటే అదృశ్య దేవుని స్వరూపి అయి సృష్టి అంతటికి ఆది సంభూతుడై ఉన్నాడు. కనుక మీరు నిరత్తరులు, మీరేం చేయలేరు, విని నమ్మండి అంతే అని చెప్పాడు మానవాళికి. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుడు అనగానే అదృశ్యుడు, కనిపించేవాడు కాదు, కనిపించని శక్తి. ఆయన కనిపించని శక్తి. ఎప్పుడైనా మనం ఫంక్షన్లు చేస్తున్నప్పుడు చూడండి, పుట్టినరోజు, పెళ్ళి, ఇంకా ఏవైనా చేసేటప్పుడు వీడియోగ్రాఫర్ వస్తాడు. ఎవరు వస్తారు? వీడియోగ్రాఫర్ వస్తారు. ఆ వీడియోగ్రాఫర్లు పెళ్లి కుమారుడిని, పెళ్లి కుమార్తెని, వారి తల్లిదండ్రులని, వారి అన్నదమ్ములను, వాళ్ళ ఫ్రెండ్స్ను, పెళ్లి పందిరిని, అక్కడ పరిసరాలు ఉన్న వంటలు
అవునా కదా? అన్నింటిని తీస్తాడు. ఒకరోజు చక్కని వీడియో తయారు చేసి ఇస్తాడు. దాంట్లో పెళ్లి కుమార్తె వాళ్ళు కనిపిస్తారు, వారి బంధువులు కనిపిస్తారు, పెళ్లి కుమారుడు కనిపిస్తాడు, పెళ్లి కుమారుని బంధువులు కనిపిస్తారు, పెళ్లి పందిరి కనిపిస్తాయి, వంటలు కనిపిస్తాయి, వడ్డించే వాళ్ళు కనిపిస్తారు, తినేవాళ్ళు కనిపిస్తారు, ఆ ప్లేట్లు ఎత్తేసేవాళ్ళు, శుభ్రం చేసేవాళ్ళు అన్నీ కనిపిస్తాయి. కానీ ఒక్కడే కనబడడు. వాడే వాడే కెమెరా ఉన్నాడు. ఆయనే అదృశ్యుడు. లోకాన్ని ఒకసారి చూపించాడు. ఇదిగో సూర్యుడు ఉంచున్నానా, చంద్రుడు ఉంచున్నానా, నక్షత్రాలు ఉన్నాయి చూడు, రాత్రి అవుతుంది చూడు, పగలవుతుంది చూడు, జంతువులు ఉన్నాయి చూడు, పశువులు ఉన్నాయి చూడు, పక్షులు ఉన్నాయి చూడు, పువ్వులు ఉన్నాయి చూడు, కూరగాయలు ఉన్నాయి చూడు, కొండలున్నాయి, లోయలున్నాయి, నదులున్నాయి, పర్వతాలున్నాయి, సుడిగాలున్నాయి, అలలున్నాయి. ఏంటండి ఒక్కటా రెండా? బలాఢ్యులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, రోగులు ఉన్నారు. గమనించరే? పచ్చని మైదానాలు ఉన్నాయి, వర్షాకాలం, ఎండాకాలం, వానకాలం, ఎవ్రీథింగ్ అన్నీ చూపిస్తాడు. చివరికి తన కుమారుని యేసుక్రీస్తు వారికి ఒక శరీరాన్ని అమర్చి సిలువలో నీ కొరకు బలియాగమయ్యాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు తిరిగి లేచాడు. చూడు 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 వీటన్నిటిని చూపిస్తాడు. కానీ ఆయన మాత్రం అదృశ్యుడు, కనబడడు. కనబడని దేవుణ్ణి మనిషి ఏం చేశాడు తెలుసా? ఈయనకి 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి, 2 చెవులు ఉంటాయి, ఇలాగ తల ఉంటుంది, లేదు ఇలాగ తోక ఉంటుంది, ఇలా కొండను ఎత్తుకొని వస్తాడు, లేకపోతే తొండం ఇలాగుంటుంది. ఏంటి ఈయన కర్రెగా ఉంటాడు, కర్రెదేవుడు, నల్లగా ఉంటాడు, నల్లదేవుడు, తెల్లగా ఉంటాడు, ఎవడు చెప్పాడు? బైబిల్ను పరిశీలన చేస్తే యేసుక్రీస్తు పట్టం కూడా లేదండి. ఉందా? కొంతమంది ఎలా చెబుతారో తెలుసా? యేసుక్రీస్తు వారు సిలువను మోసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, సిలువ రాడ్ను మోసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఒకసారి కింద పడిపోయాడు. ఆయనకు ముళ్ళ కిరీటము, రక్తము కారుతూ ఉంది. అప్పుడు ఒక తెల్లని వస్త్రం తెచ్చి ముఖానికి అలా అలా అద్దేశారు ఇలాగా. అప్పుడు ఆ బొమ్మ పడింది. ఏ బొమ్మ? ముక్కు, చెవులు, కళ్ళు, నోరు, ముళ్ళ కిరీటము, అవేవి వెంట్రుకలు, గడ్డము, మీసాలు అన్నీ పడ్డాయి. ఆ వస్త్రం ఇంకా ఉంది అని మీడియాలో చెబుతా ఉన్నారు. నేను ఇబ్రాహీంపురం పూలచింత గ్రామాల్లో సేవ చేస్తున్నప్పుడు, అప్పుడు మా అమ్మ లేదు, చనిపోయింది. అప్పటికి మా నాన్న ఉన్నాడు. నేనే అప్పుడప్పుడు వండి పెట్టాలా. గమనించండి. అప్పుడప్పుడు ఎవరైనా సేవకు వెళ్తే సేవకులతో పాటు నేను వెళ్ళేవాడిని. కొన్నిసార్లు అన్నం వండుకోకపోతే నీళ్ళు తాగి ఆ చర్చి బిల్డింగ్లో పోవాలి, ఆ బెంచ్ మీద పడుకోవాలి. రాత్రి నిద్ర రాదు. ఒక అతను నన్ను గమనించాడు. పిల్లగాడు సేవ చేస్తాడు, అన్నం లేనట్టుంది, ఎంతైనా తల్లి లేదు కదా అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళాడు. భోంచే అన్నాడు. నాకు మోమాటం ఎక్కువ. ఉపాసమైన ఉంటా కానీ వద్దు 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 అని. లేదు తిను, ప్రార్థన చేయి, ఓ మాట ప్రార్థన చేయి. నేను కూడా తినలేదు. ఇంకా ఆయన తిన్నాడు, వాస్తవానికి అయితే తిన్నాడు, కానీ తినలేదు. ఇంకా నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ఇద్దరు తిందామన్నా. నా కోసమైనా తినాలని ఆయన ఉన్నాడు. అంటే నాకు అన్నం తినిపించాలని. మొత్తానికి సరే నాకు అనిపించింది ఇది ఒక్కసారి తిందామని భోంచేశాను. వచ్చి నిద్రపోయాను. ఒక ప్లాన్ చేశాడు ఆయన. ఏం లేదు, నువ్వు ఎప్పుడైనా సేవకి వెళ్తే పర్వాలేదు, ఇంక అక్కడే భోంచేస్తావు. రోజు సాయంత్రం మా ఇంటికి వచ్చి అందరం కూర్చొని ప్రార్థన పెట్టుకుందాం. అవ్వ ముసలమ్మ ఉంది, చెప్పింది, రాజయ్యని తోలుకొని రా అని చెప్పింది. అంటే భోంచేద్దాం, ప్రార్థన పెట్టుకొని భోంచేద్దాం. నేను ప్రార్థన పెట్టుకుందాం కానీ నేను భోంచేయనని నేను. అట్లా కాదు, అందరం ఇంట్లో ఎవరు తినాకండి, అయ్యే ప్రార్థన అయిపోయిన తర్వాతనే భోజనం చేద్దామని. సరే అని చెప్పేసి అప్పుడు ఈ లైట్లు లేవు, దీపాలే. పెద్ద చాప వేశారు, దీపం తెచ్చి ఆడ పెట్టి
అందరు రండి కొడుకుల్ని, కోడళ్ళని, మనవల్ని, మనవరాళ్ళని ఆ ముసలోళ్ళు పిలిచారు, కూర్చోబెట్టారు. ఒక పాట పాడయ్యా అన్నారు. పాట పాడాను, వాక్యం చదివాను. 2 మాటలు చెప్పు, ఎక్కువసేపు వద్దులే, 2 మాటలు చెప్పు, ప్రార్థన చెప్పు అన్నారు. చెప్పాను, ప్రార్థన చేశాను. రైట్, అట్లే కూర్చో, ఇంకా భోజనాలు. గమనించారా? వదినా నువ్వు అందరికీ ప్లేట్లు అన్నీ తీసుకొనిరా, అయ్యా అట్లే కూర్చుంటాడు. లేదు నేను పోతానని నేను, లేదు తినేపోవాల. అలాగా దాదాపు 3-4 నెలలు ప్రతిరోజు రావాలా, ప్రార్థన పెట్టాలా, తినాలా, పోవాలా. సిగ్గుపడక ఏం కాదు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, సేవకుడివి, తింటే తప్పేం కాదు, మాకే దీవెన ఇంకా అని చెప్పారు. అంటే అర్థమైందా? ఒకరోజు ఆ ముసలావిడ ఏం చేసిందంటే, అయ్యా నా పెళ్ళప్పుడు పట్టు చీర ఉంది సూదు అని, ఎక్కడో పాత పెట్టెలో ఉంది, ఆ చీరను తీసుకొని వచ్చింది, పట్టు చీర, దాన్ని తీసుకొని వచ్చి నాకు చూపించాలని. అట్లా ఇప్పడానికి పోతుంది, ఎట్లున్న మడత అట్లే వచ్చేస్తుంది. అంటే అర్థమైందా? చినిగిపోయింది, అట్లనే కుళ్ళిపోయింది. అది గమనించారా? అది తీసినట్టు ఇలాగ దొమ్మలు కొట్టుకుంటుంది. అయ్యా అది ఎక్కువ కాలం అయింది కదమ్మా, నువ్వే ముసలిదాని అయిపోయావు, నీ పెళ్ళప్పుడు అంటే అప్పుడు నీకు 12 ఏళ్ళు 13 ఏళ్ళు అప్పుడు చేశారు నీకు, అప్పటి నుంచి అట్నే ఉంది. గమనించారా? ఎంత పడిందో తెలుసా? ఆ చీర ఎంత పడింది అయ్యా అంటే నాకు తెలియదమ్మా చెప్పంటే 3 పావలాలు 75 పైసలు పడింది. అది అప్పుడు మన ఏరియాలోనే విలువైందట. అంత డబ్బులు పెట్టి ఎందుకు కొనాలో? 30 పైసలు పెడితే వస్తుంది మంచి చీరలు అనేవాళ్ళు. అప్పుడు ఎమ్మిగనూరుకి ఛార్జ్ ఎంతో తెలుసా? 35 పైసలు. మాకు ఎంత? 35 పైసలు. బళ్ళారి బస్సు నాగల దిన్నెలో ఎక్కితే ఆదోన్లో దిగడానికి 55 పైసలు. ఇప్పుడు 55 పైసలు అస్సలు ఇవ్వలేదు. దానికి చిన్న బిస్కెట్ కూడా రాదు. పోవయ్యా పో అంటారు. చూసారా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఏం చేస్తున్నాం? యేసుక్రీస్తు వారి ముఖానికి వస్త్రం అంటే బొమ్మ పడిందట. అది యేసుక్రీస్తు బొమ్మని వేషాలు వేశారు, సినిమాలు తీశారు. ఆ సినిమాలు తీసిన వాడిని ఇంకోటి చూసి వాడొక సినిమా మేం పాపులర్ కావాలని ఎలా అయిపోయారండి. కాబట్టి బైబిల్లో పరిశీలన చేస్తే ఆయన శిలువ మోసుకున్నప్పుడు కింద పడినట్టు లేదు, ఆయన ముఖానికి వస్త్రము అద్దినట్టు లేదు, అసలు ఆయన రూపమే బైబిల్లో కనపడదు. అపోస్తులు ఏమంటున్నారంటే, ప్రభు అయిన యేసును శరీర రీతిగా ఎరిగి ఉన్నను, ఇక ఆయనను ఎరగమన్నట్టున్నాం. మాకు ఆ రూపం కాదు కావాల్సింది, ఆయన అదృశ్య దేవుని స్వరూపి. మాకు అది కావాలి, అంతేకాని ఈ బొమ్మ కాదు. పేతురు యోహానులు రూపాంతరం కొండ మీద ఏమన్నారు తెలుసా? బోధకుడా ఇక్కడ నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కట్టుదుమా? ఎందుకంటే ఏలియా, మోషే ఇక్కడ ప్రత్యక్షమై నీతో మాట్లాడారు కదా ఇంతసేపు, 3 పర్ణశాలలు కట్టేస్తాం అన్నారు. యేసుక్రీస్తు వారు ఒప్పుకున్నారా? అక్కర్లేదు. ఒకవేళ తీర్థయాత్ర చేసి ఈ కొండకే రమ్మంటారా జనాన్ని? ఎక్కడ నన్నైతే దేవుని కుమారుడిని నమ్మి బాప్తిసం తీసుకుంటారో వారు అక్కడే 4 3 2 కూడుకొని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎవరి స్వరూపి అంటే అదృశ్య దేవుని స్వరూపి. ఆయన సృష్టి అంతటికి ఆది సంభూతుడై ఉన్నాడు. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు,
అదృశ్యమైనవి నిత్యములు. నిత్యములు. ఇప్పుడు మీరు బాగా గమనించండి. భూమి మీద గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి. అవి పోయాయా ఇంకా ఉన్నాయా? 1000 ఏళ్ళ కిందట ఉన్నాయి, ఆ పోయాయా? ఇప్పటి వరకు అవే ఉన్నాయా? ఒక 10 ఏళ్ళ కిందట బాగా గమనించండి, మనకు కనిపించిన వారే కొందరు వెళ్ళిపోయారు. కరోనాలో కొంతమంది వెళ్ళిపోయారు. అంటే దృశ్యమైనవి అనిత్యములు అన్నాడు. అనిత్యములు అంటే అశాశ్వతము అని దాని అర్థం. గమనించండి. దృశ్యమైనవి అంటే కనబడేవి అశాశ్వతము. అందులో జంతువులైనా, పక్షులైనా, వృక్షములైనా, నువ్వైనా, నేనైనా అశాశ్వతము. అదృశ్యమైనవి అదృశ్యమైనవి అంటే కనబడనివి నిత్యం. కనబడనివి ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే స్వల్పమైన దానికా పోరాటం. త్రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానికా పోరాటం. బాగా ఆలోచించారే. చనిపోయిన తర్వాత ఒక మనిషిని పాతి పెడతారు. ఒక వారం 10 రోజులకి వెళ్ళి తవ్వి చూడండి, ఎలా ఉంటుంది? అందంగా ఉంటుందా? కంపు ఉంటుంది, అది కంపోస్ట్ అయి ఉంటుంది. అంటే కళ్ళు పోయి ఉంటాయి, రంధ్రాలు ఉంటాయి. ఏమి మా నాయనే, మా అమ్మ అంటాం. మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, మా అన్నే. గమనించారే? అప్పుడే భయంకరమైన కంపు కొట్టి మాంసం అంతా కుళ్ళిపోయి అస్థిపంజరం కూడా భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మా అన్న అనడు, మా అమ్మ, మా నాన్న అనటానికి వీల్లేదు. అందుకొరకే కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. ఎన్ని చేసినా తనము నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటిగాదా. కట్టె మిగిల్చింది కన్నీటిగాదా. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. గమనించరే? ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి? ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు. కన్నవారే ఉన్నను, కట్టుకున్నవారున్నను, ఎవ్వరికి కనిపించకని ఆత్మ వెళ్ళిపోవును. కన్నవారే ఉన్నను, కట్టుకున్నవారున్నను, ఎవ్వరికి కనిపించకనే ఆత్మ వెళ్ళిపోవును. ఎన్ని చేసినా తనవు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటిగాదా. గమనించారు? కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, అవే అంతమైపోతుంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుకు ముఖానికి అద్దిన ఆ క్లాత్, ఆ బట్ట ఉంటుందా? ఎవరికి చెప్పడానికి? బట్టను చూసి నమ్మని చెప్పలేదు,
కాళ్ళు చేతులు ఉన్న గాయాలు చూసి నమ్మని చెప్పలేదు ఆయన. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, అది క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది. కాబట్టి క్రీస్తుని గురించి వినాలి, విశ్వసించాలి. కానీ బట్టను చూసో, సమాధిని చూసో, లేకపోతే గాయాలను చూసో, అస్థిపంజరం కాదండి. 60-70 సంవత్సరాల క్రితం తీసుకున్న పట్టు వస్త్రమే పిగిలిపోయితే, చినిగిపోతుంటే, తుప్పు పడతా ఉంటే 2000 సంవత్సరాల క్రితము ఆ వస్త్రమట, దాన్ని చూపిస్తున్నారట. చూసారే? కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు పటం కాదు, బొమ్మ కాదు. అట్టి రూపం దేనిని చేసుకొనకూడదు. కాబట్టి దేవుడు అనగానే ఎలా ఉంటాడు? అదృశ్యుడు, కనబడడు. కానీ ఉన్నాడా? ఉన్నాడు. వీడియోగ్రాఫర్ ఉన్నాడా? వీడియో ఉందంటే ఉన్నాడు. మరి ఎక్కడ చూపించంటే వీడియోలో మొత్తం A to Z చూసుకుంటే ఇష్టపడి కనబడడు, కానీ ఉన్నాడు, తయారు చేసి ఇచ్చాడు. అలాగూ సృష్టినంతటిని చూస్తే దేవుడు ఉన్నాడు. వీటన్నిటిని క్రమంగా నడిపిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి దృశ్యమైనవి అశాశ్వతము, అదృశ్యమైనవి అంటే కనబడనివి శాశ్వతము. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. చూసారా? ఏటట? మరోసారి స్టార్ట్, జాగ్రత్తగా ఆలోచించండి. ఏ యుగాలంట? సకల యుగములలో రాజయ్యుండి దేవుడట. ఆయన సకల యుగాలు, మన వాళ్ళు ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు రాజుగా ఉండుండొచ్చు, లేదా 5 ఏళ్ళే ప్రెసిడెంట్లు అయి ఉండొచ్చు. కానీ దేవుడు ఎలాంటి వాడు అంటే, ఎలా ఉంటాడు అంటే, సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడు అంటే నాశనము కానివాడు. క్షయము అంటే నాశనం అయిపోయేది, అక్షయము అంటే నాశనము కానిది. మరి దేవుడు నాశనము కానివాడు, అక్షయుడయ్యుండి ఏం చేస్తాడు? అదృశ్యుడు అన్నది. చూడండి ఎలా అట, దేవుడు అంటే ఎలా ఉంటాడట? అదృశ్యుడనయుండి, అదృశ్యుడునగు అద్వితీయ దేవుడునగు దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. మంచిదండి. అదృశ్యుడును ఏ దేవుడు అంటే ఆయన అద్వితీయ అంటే రెండవవాడు కానివాడు, రెండవ దేవుడు అంటూ లేడు. ఈయన అద్వితీయ సత్యదేవుడు. ఈయనకి యుగయుగములు ధర్మశాస్త్ర యుగమా, పితరుల యుగమా? గమనించండి. అలాగే ప్రవక్తల యుగమా, లేకపోతే క్రొత్త నిబంధన యుగమా, అలాగే పరిశుద్ధాత్మ యుగమా, క్రైస్తవ యుగమా? అది ఏ యుగాలు అనుకోండి, యుగాలు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆయన అద్వితీయ దేవుడు, ఆయన సత్యదేవుడు, ఆయన యుగయుగములు రాజయ్య ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుడు. ఏ దేవుడు? అదృశ్య దేవుడు. అక్షయుడు ఆయనకు నాశనం అంటూ లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు అంటే ఎలా ఉంటాడు అంటే అదృశ్యుడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై
రాజాజ్ఞకు భయపడక మంచిది. విశ్వాస వీరుల లిస్టు ఈ 11 అధ్యాయం ఎబ్రీ పత్రిక 11 అధ్యాయం రాయబడింది. కాబట్టి విశ్వాస వీరుడైన ఒక మోషే గారు విశ్వాసమును బట్టి అదృశ్య దేవుణ్ణి చూచుచున్నట్టుగా ఏటట ఆయన కనబడడు, కానీ ఉన్నాడు అన్నట్టు చూస్తూ ఉన్నట్టుగా ఆయన ఏం చేశాడంటే రాజాజ్ఞకు భయపడక ఐగుప్తు దేశమును విడిచి పోయాడు. కాబట్టి అదృశ్య దేవుణ్ణి చూస్తున్నట్టుగా వెళ్ళాడు, కానీ చూడలేదు. కాబట్టి దేవుడు అనగానే అదృశ్యుడు. ఏటట అదృశ్యుడు. ఎవ్వరు చూడలేదండి, ఎవ్వరు చూడలేదు. బాగా గమనించండి. అద్వితీయ దేవుని కుమారుడిని యేసుక్రీస్తు వారు మాత్రమే చూశారు. ఒకసారి బైబిల్లోకి వెళ్దాం. ప్రియమైన దేవుని వారులారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఎవరు బయలుపరిచారట? ఎవరిని? చూసారా? యేసుక్రీస్తు వారు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, మరి ఇంకొకరి దేవుడు అని చెబుతుంది క్రైస్తవ ప్రపంచం. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నారు ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు. ఎనఫ్. ఆదాం మొదలుకొని ఈ రోజు వరకు ఎవరు చూడలేదు. అయితే ఆ దేవుని అంటే తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ఎవరిని? నేనే దేవుని అని చెప్పుకున్నాడు. అక్కడ నేను దేవునిగా వచ్చాను అని చెప్పుకున్నాడా? మరి ఏం చెప్పాడు తెలుసా? తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. ఎవరిని? దేవుణ్ణి బయలుపరిచాడు. ఎలా బయలుపరిచాడు అంటే, జాగ్రత్తగా వినాలి. ఎలా బయలుపరిచాడు అంటే ఆయన అదృశ్య లక్షణములన్నీ ఈయనలో ఉన్నాయి. ఎవరిలో? చూసారే? క్షమించే గుణం ఉందా లేదా? ప్రేమ ఉందా లేదా? త్యాగం ఉందా లేదా? రోషం ఉందా లేదా? చూసారా? ఆ అదృశ్య దేవుని లక్షణాలన్నీ కూడా సంపూర్ణముగా యేసుక్రీస్తులో గుప్తమై ఉన్నాయి. ఆ యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే. మరి రెండో కుమారుడు లేడు, ఒక కుమారుడే. నేను అద్వితీయ కుమారుణ్ణి, మొట్టమొదటి కుమారుణ్ణి నేను బయలుపరిచాను. దేవుడు అంటే మనకు తండ్రి, మనము ఫ్యామిలీ, మనం ఆయన పిల్లలము. నేను ఆ దేవునికి కుమారునిగా ఈ లోకానికి వచ్చాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఏముంది? తన్ను ఎందరు అంగీకరించిరో దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించను. ఎవరైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడిని నమ్ముతారో మనం కూడా నమ్మి బాప్తిసం తీసుకోవడం మూలంగా ఏమవుతాం? తండ్రికి ఏమవుతాం? కుమారులం అవుతాము. ఆయన ఏమవుతాడు? తండ్రి అవుతాడు. గమనించారా? యేసుక్రీస్తు ఏమవుతాడు? ప్రభు అవుతాడు, మనకు రక్షకుడు అవుతాడు, విమోచకుడు అవుతాడు, బోధకుడు అవుతాడు, అపోస్తలుడు అవుతాడు, దేవునికి మనకు మధ్యవర్తి అవుతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, లేఖన భాగాల్ని సమగ్రంగా పరిశీలన చేస్తే అద్భుతం, పరమ అద్భుతం. కాబట్టి దేవుణ్ణి ఎవడును ఎప్పుడును చూడలేదు. చూసారా? అక్కడ పెద్ద పోస్టర్లు వేసుకొని వస్తాడు. 16 సార్లు దేవుణ్ణి ముఖాముఖిగా చూసి మాట్లాడిన గొప్ప దైవజనుడు మీ నగరానికి వస్తున్నాడని పెట్టుకుంటాడు. ఎన్నిసార్లు అంట?
16 సార్లు దేవుణ్ణి ప్రత్యక్షంగా డైరెక్ట్గా చూసి మాట్లాడి దేవుని దగ్గర వరం పొందుకొని వచ్చాడట. చూసారా? మోసే చూస్తే చచ్చిపోతారు నాన్న అని దేవుడు అంటుంటే ఒక్కసారికే చూస్తే చచ్చిపోతావు అంటుంటే ఈయన 16 సార్లు చూశాడట. ఏం చెప్పాలి? బాగా ఆలోచించండి. కాబట్టి దేవుడు అనగానే అదృశ్యుడు, కంటికి కనబడని వాడు. యేసుక్రీస్తు వారు కూడా అదే విషయం చెప్పారు. ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. నేను బయలుపరిచాను. దేవుడు అంటే మనకు తండ్రి అవుతాడు అని నేను వచ్చి బయలుపరిచాను. శిష్యులు ఒకసారి ఫిలిప్పు గారు అడిగారు, బోధకుడా, ఎప్పుడు తండ్రి 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 అంటున్నావు కదా, తండ్రి యొద్ద నుండి వచ్చానని చెబుతున్నావు కదా, ఒకసారి నీ తండ్రిని మాకు కనబరచు. అదొక్క ఆశ ఉంది. ఏం ఆశ? శాంతిరాజు వింటున్నావా? రాజు వింటున్నారు? ఒక్క ఆశ ఉంది. ఏం ఆశ? సాయాలని ఆశ. చూస్తే మరి చస్తారు కదా, మరి ఆశను కోరుకుంటూ ఒక్కసారి తండ్రి చూపిస్తే నువ్వేం చేస్తావు? మీ ముత్తాతను ఒకసారి చూపించమంటే చూసి ఏం చేస్తావు చెప్పు? ఏం చేస్తావు? ఇతనా మా ముత్తాత అంటావు. కానీ ఆయన సర్వశక్తిమంతుడు. నువ్వు మనిషిని చూసినట్టు చూడలేవు. కనుక ప్రేమైన దేవుని వారలారా, దేవుని ఎవడును ఎప్పుడును చూడలేదు. 5వ అధ్యాయం చూడండి, అదే యోహాను సువార్త. ముగించేద్దాం. 5వ అధ్యాయం 37వ వచనం గమనించండి. అలా తీసి పెట్టుకోండి. ఫిలిప్పు దగ్గరికి వెళ్దాం. యేసుక్రీస్తు వారిని అడిగారు కదా, బోధకుడా ఒక్కసారి తండ్రిని మాకు కనబరచుము, మాకు అంతే చాలు అన్నారు. అంతే చాలు అన్నారు. ఏ స్వామి ఏమన్నాడు తెలుసా? ఫిలిప్పు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే. ఎందుకంటే ఆ దేవుని లక్షణాలన్నీ నాలో ఉన్నాయి. అందుకొరకే అనంతమైన అదృశ్య దేవుడు, అనాది పురుషుడు యెహోవా. అనంతమైన అదృశ్య దేవుడు, అనాది పురుషుడు యెహోవా. ఉన్నవాడు అనువాడనైనా సర్వకాల సర్వేశ్వరుడని. ఉన్నవాడు అనువాడనైనా సర్వకాల సర్వేశ్వరుడని. సర్వ సృష్టికర్తనేనని తెలపరచుకొనెను మోషేతో తెలపరచుకొనెను. సర్వ సృష్టికి కర్తనేనని తెలపరచుకొనెను మోషేతో తెలపరచుకొనెను. దేవుడెవరనగా ఎలాంటి వాడనగా అబద్ధమాడుటకు దేవుడు మనిషి కాడు కదా. శాపముందుటకు నరపుత్రుడు కాడు కదా. గమనించారు? అనంతమైన అదృశ్య దేవుడు ఆయన. అనంత కాలాలలో ఉండిన యెహోవా ఆయన. ఉన్నవాడు అనువాడని సర్వేశ్వరుడిగా మోషేకు కనబరుచుకున్నవాడు. సర్వ సృష్టికి కర్త నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నీ దేవుడని యెహోవానగు నేను రోషము గల దేవుడును. ఖబర్దార్. ఇష్టం వచ్చినట్టు సృష్టించుకోవద్దు, ఇష్టం వచ్చినట్టు చేయొద్దు, ఇష్టం వచ్చినట్టుగా దేవుళ్ళు దేవతలను అనుకోవద్దు. ఈ లెక్కన ఆలోచన చేస్తే కనిపించిన ఏది దేవుడు కాదు, దేవత కాదు. ఈవెన్ యేసుక్రీస్తు మొదలుకొని ఆయన అదృశ్యుడు కాదు, కనబడ్డాడు, శిలువలో చంపబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఆ యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించెను. ఈ లోకం మీద అధికారం ఇచ్చేసాడు ఆయనకి.
లోకమంతా నీవే ఎలుకొనన్నా, నీ నుండి రక్షణ పొందాలి, నీ నుండి నా దగ్గరికి రావాలి. అవును, అందుకొరకే నేనే మార్గమును సత్యమును జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరి యొద్దకు రావాలా? తండ్రి యొద్ద మొట్టమొదట నా దగ్గరికి రావాలి. నా దగ్గరకు వచ్చిన వాడు నా మాట వింటేనే తండ్రి దగ్గర పోతాను, లేకపోతే పోలేవు. 5వ అధ్యాయం యోహాను సువార్త 37వ వచనం. నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. చూసారా? బాగా వింటున్నారా? నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నా అంతటి నేను సాక్ష్యం చెప్పుకోవట్లేదు, నన్ను గురించి నా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ దేవుడిని మీరు బాగా ఆలోచించండి. ఏ కాలమందైనా ఉందా? ఏ కాలమందైనను ఆయన స్వరమును వినలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదు. ఎట్లుంటాడు దేవుడు? యేసుక్రీస్తు ఎట్లుంటాడు? బొమ్మ గీయచ్చు. ఒకవేళ మేము జులపాలు ఎడవమయ్యా, యూదులైన మేము ఏం కడతాం? తలకు కడతారు లేదు యూదులు? ఏం కడతారు? తలకు పటక కడతారు ఇట్లా. కాబట్టి యేసుక్రీస్తు యూదులు కాబట్టి ఇట్లా ఉండొచ్చు అని మరికొంతమంది అట్లా కూడా బొమ్మ వేయచ్చు, మరికొంతమంది అట్లా కాదు కటింగ్ చేసి ఇట్లా ఉంటాడు అని చెప్పచ్చు. మానవ రూపంలోకి వచ్చాడు యేసుక్రీస్తు వారు, మానవ రూపం చూశారు. కానీ దేవుడు తిమోతి పత్రికలో ఏమనుంది? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలవాడై ఉన్నాడు. అమరత్వం కలవాడై. కాబట్టి దేవుడు అనగానే అదృశ్యుడు. ఏంటట? అదృశ్యుడు. ఆ అదృశ్య దేవుని గురించి స్వయంగా యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు మీరు బాగా ఆలోచించారు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, పాడుతున్నాను, మీరు శబ్దాన్ని వింటున్నారు, ఈ పాట బాగుంది, ఈ వాక్యం బాగుంది అంటారు, కానీ దీని రంగు ఏంటో ఎవరికి తెలియదు. అలాగే మనం కూడా ఆత్మలము. ఈ ఆత్మలకు ఆయన శరీరాన్ని అమర్చాడు. ఇప్పుడు శరీరాన్ని మాత్రమే చూస్తున్నారు. నా ఆత్మను మీరెవరు? మీ ఆత్మలు మీరు కూడా చూడట్లేదు. అలాగే దేవుడు ఎవరు అని చెబితే యేసుక్రీస్తు వారు అంటున్నారు యోహాను సువార్త 4:24 ఏమన్నాడు తెలుసా? దేవుడు ఆత్మ, అనంతమైన ఆత్మది, అనంతమైన ఆత్మ. ఆత్మలో నుండి విడిపడి మనము ఈ శరీరాన్ని ధరింపజేసుకొని వచ్చాము ఇక్కడికి. కాబట్టి ఆత్మ, దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుడు. సత్యముతోనూ అంటే ఆత్మ అంటే సరే, మనకు కూడా ఒక ఆత్మనిచ్చాడు ఆయన. సత్యం అంటే ఆత్మతోనూ అంటే నీవు యేసుక్రీస్తుతో పాటు ఆరాధించు అని, నన్ను ఆరాధించాలి. అందుకొరకు యేసుక్రీస్తు వారు చెప్పారు, నన్ను కాదయ్య బాబు ఆరాధించాల్సిందే, తండ్రి అలాంటి వారిని కోరుచున్నాడు. కాబట్టి తండ్రి మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. కాబట్టి మీరేం చేయాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి. నన్ను కలుపుకొని ఆరాధిస్తే సరిపోతుంది. నన్ను కలుపుకోకుండా మా అంతటా మేమే బలులు ఇస్తాము, ఇస్తాం కాదు. నా ద్వారే లోకం కలిగింది, నా ద్వారే మీరు తండ్రి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు అంటే ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడండి? అదృశ్యుడు. అదృశ్యుడు. కాబట్టి ఒక్కసారి మననం చేసుకుందాం. ఇప్పటికి దాదాపుగా 10 అంశాలు ధ్యానించాము. అందులో దేవుడు అంటే ఎలా ఉంటాడు అంటే సర్వ సృష్టికర్త అయి ఉంటాడు. చాలా జాగ్రత్తగానండి. సర్వ సృష్టికర్త. రెండవది సర్వాధికారి అయి ఉంటాడు. మూడవది పరిశుద్ధుడై ఉంటాడు. నాలుగవది శాశ్వతంగా ఉన్నవాడై ఉన్నాడు. ఐదవది సర్వాంతర్యామి అయి ఉన్నాడు. ఆరవది సర్వజ్ఞాని అయి ఉన్నాడు. ఏడవది సర్వరక్షకుడై ఉన్నాడు. ఎనిమిదవది
సర్వశక్తిమంతుడై ఉన్నాడు. 9వది సమస్తానికి సర్వలోకానికి న్యాయాధిపతి అయి ఉన్నాడు. 10వది అదృశ్యుడు. మంచిదండి. అదృశ్యుడు. అంత గొప్ప తండ్రిని నమ్ముకొని ఉన్న మనము ఆయన అర్థం చేసుకోకుండా ఏదో ప్రార్థనకు వచ్చి అలా 4 కాసులు వేసేసి వెళ్ళిపోతే కాదు. ఆయన ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో ఆలోచన చేస్తే వర్ణనాతీతం. దేవుడు అంటే అలా ఉంటాడు. కాబట్టి మనుషులు వారికి షార్ట్ టెంపర్గా ఆలోచన చేసి ఇలా ఉంటాడు దేవుడు. ఒక దేవత పేరు చెప్పి బొమ్మలు తయారు చేసేవాడి దగ్గరికి వెళ్ళారు. ఈ దేవతను చేయాలి, మా ఇంటి దేవత. కానీ ఏదైనా బొమ్మ చూపిస్తే నేను ఎట్లా చేయమంటే అట్లా చేస్తాను. ఎట్లనో నువ్వే ఆలోచన చేసి ఏం చేయాలా? కాదయ్యా, ఏ ఊర్లోనే ఉంటే చెప్ప. ఏ ఊరు లేదు, ఇప్పుడే తయారు చేసాం. ఇప్పుడే ఇంకా మా ఇంట్లో తయారు చేసినాం. ముక్కు ఎట్లనో, కళ్ళు ఎట్లనో, చెవులు నువ్వు ఏదైనా తయారు చేయబ్బా, దాన్ని పెట్టుకొని ప్రతిష్ఠ చేస్తాము అంటే దాన్ని ఏం చేస్తారు? విగ్రహ ప్రతిష్ఠ చేసి ఇంకా తేరు, జాతర ఇవన్నీ పెట్టేస్తాం. ఆడ ఆలోచన చేస్తున్నాడు ఏ రూపం పెడితే బాగుంటుంది. మనకి ఆలోచన చేసి ఏదో ఒకటి చెక్కేద్దాం పదా అని తయారు చేసిపోను. భలే ఉందయ్యా, ఎంత మరి చెప్పు, ఇంత తీసుకో, రా నువ్వు కూడా రా. అయిపోయింది. ఎమ్మెల్యేనో, ఎంపీనో, మంత్రినో పిలుస్తారు. ఈ విగ్రహ ప్రతిష్ట అయిపోయింది. పలానా తారీఖున, పలానా నక్షత్రమున, ఇదిగో మనకందరికి జాతర ఉంటుంది చూడండి, ఊరంతా దండో రేపిస్తారు. అయిపోయింది. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం ఆ నెల ఆ తారీఖున ఏముంటుంది? ఏది ఏ పేరు పెడితే పైన పోయే గరుడ పక్షిని దేవుడని మొక్కేరు మీరు. గరుడ పక్షి దేవుడైతే కోళ్ళని ఎందుకు తినురా? గమనించారా? ఇలాగా దేన్ని పడితే దాన్ని రూపం చేసుకొని దేవుడు, దేవత అని చెప్తాను. కాబట్టి దేవుడు అంటే అదృశ్యుడు. ఎవరు? అదృశ్యుడు. అంత అదృశ్యుడైన దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నావు, నమ్ముకున్నావు. అలాగే గట్టిగా విశ్వసించి ఆయన యందు బ్రతకాలని ప్రభు పేరిట మనవి చేస్తూ